మార్చిలోగా అమరావతిలో అధికారుల నివాస సముదాయాలు పూర్తవుతాయని, ఆయా కుటుంబాల విద్య, వైద్య అవసరాల కోసం విట్ ఎస్ఆర్ఎం సంస్థలు ఆసుపత్రి, పాఠశాలలు నిర్మిస్తాయని మంత్రి నారాయణ వెల్లడించారు. నేలపాడులోని గెస్టెడ్, నాన్ గెస్టెడ్ అధికారుల క్వార్టర్లు, గ్రూప్ డి అధికారుల నివాసాలు, హ్యాపీనెస్ట్ టవర్ల పనులను మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిని ఆయా కాంట్రాక్టర్ల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా దిశానిర్దేశం చేశారు. వర్షాల వల్ల బయటి నిర్మాణ పనులకు కొంత ఆటంకం కలిగినా లోపలి పనులు కొనసాగిస్తున్నట్లు నారాయణ చెప్పారు. సింగపూర్లో సత్సంబంధాల పునరుద్ధరణే లక్ష్యంగా సీఎం సింగపూర్ పర్యటనకు వెళుతున్నట్లు తెలిపారు. ఇక్కడ 4000 అపార్ట్మెంట్స్, దాదాపు 4000 అంటే ఇళ్ళు అంటే 16,000 ఓట్లు. 16,000 ఓట్లు అంటే ఒక నగర పంచాయతీ. ఇంత వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ వసతులు, పిల్లలు చదువుకుండాలా. అందుకనే ఎస్ఆర్ఎం, విట్టు ఇద్దరిని యాక్చువల్గా మనం పిలిచి మాట్లాడాము. వాళ్ళకి యాక్చువల్గా ఇద్దరు మెడికల్ కాలేజీ కడుతున్నారు. మెడికల్ కాలేజీ కట్టే దాంట్లో భాగంగా రేపు February 1కి ఇద్దరిని 50 బెడ్స్తో ఫస్ట్ హాస్పిటల్ నిర్మించుకున్నాం. విత్ ఎమర్జెన్సీ కేర్ నిర్మిస్తామని మాట ఇచ్చారు, మొదలు పెడుతున్నారు. పిల్లల చదువు కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి సిబిఎస్ఈ స్కూల్స్ ఎస్ఆర్ఎం, విట్టు ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ అకాడమిక్ జూన్కి ఇద్దరు కూడా స్కూల్స్ రెడీ చేసి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా కావాలి. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ అన్ని విధాలు ఆలోచిస్తుంది. బయట అక్కడేం జరగట్లేదు, ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మొద్దు.